డబ్బు గురించి మీకు నేర్పించిన ప్రతిదీ అబద్ధం. ఈ కథ మీరు ఇంతకు ముందు విన్నారు. మొదట్లో మనుషులు వస్తు మార్పిడి చేసేవారు. రైతు గోధుమలు ఇచ్చి కమ్మరి పనిముట్లు తీసుకునేవాడు. జాలరి చేపలు ఇచ్చి బట్ట తీసుకునేవాడు. కాని వస్తు మార్పిడి సమర్థత సోస్మంత లేదో నీరని పౌదేమలు ఉకరపరలకపోతే, జాలరికి కావలసింది బట్టల వాడి దగ్గర లేకపోతే, అందుకనే మనుషులు డబ్బులు కనుగొనారు. మొదట నానోరేరు తర్వాత కాగటి సప్పని సాకు తరకద మర్త ఫతిమర్త తడవార్త తులుసు. ఇది ఎప్పుడూ జరగలేదు. మానవ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా వేల సంవత్సరాల సమాజాలను అధ్యయనం చేశారు. డబ్బు రాకముందు ప్రజలు నేరుగా వస్తువులు మార్చుకునే వస్తు మార్పిడి ఆర్థిక వ్యవస్థల ఆధారాలు వెతికారు. ఏమీ దొరకలేదు. ఒక్క ఉదాహరణ కూడా లేదు. ఒక్క సమాజం కూడా లేదు. భూమి మీద వస్తు మార్పిడి కథ ఒక పురాణం, ఒక కల్పిత కథ 18వ శతాబ్దంలో ఆర్థికవేత్తలు కనిపెట్టారు. మరి నిజమేంగా ఏం జరిగింది? రుణం, అప్పు, వాగ్దానాలు. 5000 సంవత్సరాల క్రితం మెసొపొటామియాలో ప్రజలు గోధుమలకు పనిముట్లు మార్చుకోలేదు. ఎవరికి ఏమి బాకీ ఉన్నారో లెక్క పెట్టుకునేవారు. మట్టి బట్టలు గోధుమలకు పనిముట్లు మార్చుకోలేదు. ఎవరు ఎబాకి పంట తర్వాత తిరిగి ఇస్తాను. డబ్బు వస్తు మార్పిడిని భర్తీ చేయలేదు. డబ్బు అప్పు నుండి పుట్టింది. మొదటి డబ్బు నాణేలు కాదు, గవార్దానం. ఒకతన్ని కొనివారు మీకు ఇంకా మీకు. డబ్బు ఎలా మొదలైందో అబద్ధం చెప్పారంటే ఇంకా ఏమేమి అబద్ధాలు చెబుతున్నారు? మీ డబ్బును నిజంగా ఎవరు నియంత్రిస్తున్నారు? అది ఎక్కడ నుండి వస్తుంది? మీరు ఎంత కష్టపడినా ఎందుకు ఎప్పుడు వెనుకబడిపోతున్నట్లు అనిపిస్తుంది? సమాధానాలు మిమ్మల్ని కోపం తెప్పిస్తాయి, తెప్పించాలి కూడా. చరిత్రతలత్తి నియంత్రణకారి జమీన్ అంబిలారి నియంత్రించారు. రోమి యంత్రించారన్నట్టు నాణేలు చెక్కడం ద్వారా యుద్ధాలకు నిధులు సమకూర్చవచ్చని కనుగొన్నారు. ప్రతి నాణ్యం నుండి కొంచెం ఇల్గా పరిశీలింపం మణేలు చెక్కడం ద్వారా యుద్ధాలకు నిధులు సమకూర్చవచ్చని కనుగొన్నారు. వ్యాలకు నిధులు సమకూర్చవచ్చను. పచ్చలు బంగారన్నారు. వ్యాయుడింకాతే బజలు అచ్చను అయితే వచ్చది చారి చచ్చ దచ్చే సచ్చితని అందరు వచ్చేది సర్చడి జడంచాయి. 19వ సంవత్సరాల కొంచెలిచ్చలు జేకిల్ ఐలాండ్ జార్జియాలో రహస్యంగా సమావేశమయ్యారు. వారు అమెరికా అత్యంత శక్తివంతమైన జార్జియాలో రహస్యంగా సమావేశమయ్యారు. వారు అమెరికాలో ప్రతినిధిత్వం రాగుల అమెరికా అత్యంత శక్తివంతమైన బంకులకు ప్రాతినిధ్యం వహించారు. వారిలాగు స్వింజర్ వారిను పర్యటించింది. బంకులకు ప్రాతినిధ్యం వహించరాదండి. 2 ప్రవేణు గను దీని తెరువుండ రండి ఎదునంటే 20 శతాబ్దంలో ఎక్కువ భాగం అమెరికన్ డాలర్ నగదు పొందింది. సిద్ధాంతపరంగా మీరు మీ డాలర్లను నిర్ణేత బంగారానికి మద్దతు పొందింది. సిద్ధాంతపరంగా మీరు మీ డాలర్లను నిర్మహళ్యమో బంగారానికే మచ్చువ 1971 ఆగస్టు 15 టెలిబగనెల్ పంతకాలం బంగారంగా మార్చడాన్ని తాకలు డరుకు అంది. ఆతకట్టుగా నా నిలిపోయినపంది ఆదేశించాను. తాత్కాలికాన దుబలంతుటూ 2000 బ్యాంకులు జూదం ఆడాయి. తమకే అర్థం కాని సంక్లిష్ట ఆర్థిక సాధనాలను సృష్టించాయి. వాటిని ఇంకా తక్కువ అర్థం అయ్యేవారికి అమ్మాయి. పేకమేడ కూలిపోయినప్పుడు ప్రభుత్వం త్రిచ్చ కదిచ్చాయి. మీకు కాదు, వారికి. బ్యాంకులకు 700 బెయిలౌట్ వచ్చింది. వారి అధికారులకు బోనస్లు వచ్చాయి. అదే సమయంలో 1 కోటి మంది అమెరికన్లు తమ ఇళ్లు బయటకు తరుముకి మెప్పిలమైతరిమి బయటకరియబడిన ప్రారుమి రావాల్సి. మరి డబ్బు నిజంగా ఏమిటి? అది బంగారం కాదు. నిక్సన్ అది నిరూపించాడు. అది కాగితం కాదు. అది కేవలం ముద్రించే వస్తువు. అది కంప్యూటర్లో అంకెలు కాదు. అది కేవలం నిల్వ చేసే విధానం. డబ్బు అంటే నమ్మకం, ఒక భాగస్వామ్య కల్పన. ఈ కాగితపు ముక్కలకు, ఈ స్క్రీన్ మీద సంఖ్యలకు విలువ ఉందని సామూహిక ఒప్పందం. మనమందరం ఒప్పుకుంటాం కాబట్టి ఇది పనిచేస్తుంది. ఆ ఒప్పందం విచ్ఛిన్నమైన క్షణం డబ్బు విలువలేనిదవుతుంది. ఇది సిద్ధాంతం కాదు, ఇది చరిత్ర. పెట్టది ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ ప్రభుత్వం అప్పులు తీర్చడానికి ప్రభుత్వం అడుగులు
దేవి కప్పి ముచ్చిరేస్తేన మొదట దానికిని ఉదయం క్షీణాదియాన్ వరిల కొని ఆంతి ఇలది మొంతలి తక్కల పొరియు జైల ఉంచదారం పెట్టి ప్రజలు వేదిలో దేంతో చూస్తే గొలకాల్చి ప్రభుత్వం అబ్బు ముద్రించిన ప్రతిసారి అది మీ నుండి దొంగిలిస్తోంది. మీరు చూడగలిగే పన్నుల ద్వారా కాదు, మీరు అనుభవించగలిగే కానీ ఎదిరించలేని ద్రవ్యోల్బణం ద్వారా మీ పొదుపులు విలువయ్యవు. మరి ఈ పిచ్చి పదుపై చదిక్స్ ఎల్లెన్నోరు ధర్మవంతులు ముంత ధర్వాంతులు మరింత ధర్మవంతులు గతేతున వారిత గరంతులు మరింత ధను వాళ్ళు ఉంటారు. దోపర ధరం దొబ్బిలాంతులు మీకు వదిలేది. 2009 జనవరి 3న కొత్తది ఆవిర్భవించింది. సాతోషి నకామోతో అనే రహస్య వ్యక్తి బిట్కాయిన్ను ప్రారంభించింది. సాతోషి నకామోతో అనే రహస్య వ్యక్తి బిట్కాయిన్ను ప్రారంభించాడు. ఆ రోజే భారత 51వ బెయిలౌట్ అంచనా ఆర్థిక మంత్రి. బ్లాక్ చైన్ మొదటి బ్లాక్లో చార్జ్ స్వచ్ఛ వన్న మౌన్లో సమీయ వినతి ప్రతిస్పందించార తాశియోజిన పరిచయ పణితి రమేనరదేదు బమితయలేదు ఆయన సార్. కానీ ఇక్కడ జవెంద నిజం ఉంది. బిట్కాయిన్కు అంతర్గత కఠినమైన నిజం ఉంది. బిట్కాయిన్కు అంతర్గత విలువ లేదు. బంగారానికి రొగున్న ప్రతి రకమైన డబ్బుకు తెచ్చుంటూ ఈర్పు లేదొప్పును ఖరీదు పౌనేరు దైడు కూడా లేదు. ఏ డబ్బును మన నుండి తప్పించుకునే మార్గం కాదు. ఇది వేరే భ్రమ. బహుశా మరిగా దాని తెర విపరీతం మోటు పొచ్చు చుడి తెతురు చురుచెట్టు అని ఇదే దానిది బ్రిలుతాయితు. మీరు బిటికౌరి సహలక ప్రభుత్వాలు కూడా చూస్తున్నాయి, వారు నేర్చుకున్నారు. సిబిడిసిలు ప్రభుత్వాలకు కూడా చూస్తున్నాయి, వారు నేర్చుకున్నారు. సిబిడిసిలు ప్రభుత్వం జారీ చేసే డిసెంబర్ 10 జారీంగాము త్వరలో మీ దేశానికి వస్తుంది. చైనా ఇప్పటికే ప్రారంభించింది. బీగవంతమంభిన్ చెల్లు ముందు సమాలంలో ఖర్చు చేయండిలో ఆంకిల ఉతలిన టబల్ హరియాణకి అడిలాళ్ళని విజ్ఞానం మాలు లైడి అలాడం ఇట్లాగే ఎల్లను ఈ బతుకులాగు హాయిగా ఎల్లకి వెనికల్ మరియు చండరపుడి ప్రతి రకమైన డబ్బు ఒక సాంకేతిక ప్రతి సాంకేతికత సమస్యలను పరిష్కరిస్తూ కొత్త సమస్యలను సృష్టిస్తుంది. నాణేలు అపరిచితులను నమ్మే సమస్యను సృష్టించలేదు. వ్యాపారి నువ్వు బంగారమే నమ్మకం కాగితపు నా గురు సమస్యను చున్నది. నాణికలంలో నెచ్చిటుబి బంగారం మోయలేరు. ఖాద్య ఆకరం పెత్తోకరంతో ప్రాచుర్యంతో నెప్పురించింది. బేదల్ అబుదేని బంధతించంటారు. డబ్బు స్వేచ్ఛాన్ని వ్యక్తం చేసిన వెంకబన్నమంది మీకు కావలసించి కొనే స్వేచ్ఛ, మీరు కావాలనుకునే వ్యక్తిగా మారే స్వేచ్ఛ, మీకు నచ్చిన చోట నివసించట వెంకునికేంటమే తిమ్మి ఈతన్ని అటునిపోని అనుకోనియో పాంది భద్ర నచ్చతిరవద్యనివి బాన్ అవార్కనిగా మిగిన వింటుంది విన్పని బారకుంది పన్న స్వేచ్ఛయుతమే నెప్పుడు ఏతులు వేణి కాదలమి ఈతరటి ఉత్తరీచ్చు ఆయన ఇప్పుడు ఇతని చరిత్ర ఓ నమూనాను వెల్లడిస్తుంది. అదే నమూనా శతాబ్దాలుగా నాంజలు వెదరుస్తుంది. అదే నమూనా శతాబ్దాలుగా నాగరికతలుగా పునరావృతమవుతోంది. అది నిజమైన కొరత మంటలేవని మంచి దెబ్బతుజలమని కనుగొంటారు. నాణేలు చెక్కడం, కాగితం ముద్రించడం, అంకెలు టై చేయడం, తర్వాత మానికాను వస్తువుని సమిచిన్నమవు తర్వాత భూ తమిళ దిముతుర్వలాక్షి పోరీ హై బాబల్ వద్దు ఉమత్లో ఎలా వ్యవస్థ తహార్ తారియో చిన్నం కాలేదు పణిచినట్లదినేచినట్లస్తోంది. మీటి మండి సంపదను లాగడానికి రూపొందించబడింది. నెమ్మదిగా కనిపించకుండా మీరు అనుభవించగలి కానీ పోయం నిరుగ్దిబిలియం దవ్వితే మౌక్ దవించ పబది బోధలిన్వో నీటి మధ్యరమందించబడింది. నెమ్మదిగా నన్న పారత కనిపించంపై పడమింటడి బ్రిబందల్ నియంత్రణమని ప్రతిబింబించడం పై అరదరి బేబై అది పని దరి పెంచండి పతన విదరి మరి బేదిలి వైరం మరి ఇది మిమ్మల్ని ఎక్కడ వదిలిపెడుతుంది? తదుపరి సంక్షోభం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ద్రవ్యోల్బణం మీ పొదుపులను తినేసినప్పుడు మీరు ఏం చేస్తారు? సిబిడిసిలు వాటి ట్రాకింగ్ మరియు ఆంక్షలతో వచ్చినప్పుడు మీరు లొంగిపోతారా? వ్యవస్థ మీ నుండి ఎక్కువ డిమాండ్ చేసి తక్కువ ఇచ్చినప్పుడు మీరు అంగీకరిస్తారా? డబ్బు చరిత్ర నియంత్రణ చరిత్ర
డబ్బును ఎవరు నియంత్రిస్తారో వారు మిమ్మల్ని నియంత్రిస్తారు. మీరు ఏమి కొనగలరో వారు నియంత్రిస్తారు. మీరు ఎక్కడ నివసించగలరో వారు నియంత్రిస్తారు. మీరు ఎలా జీవించగలరో వారు నియంత్రిస్తారు. వారు శతాబ్దాలుగా దీన్ని నియంత్రిస్తున్నారు. వారు ఆపబోరు. ప్రశ్న వ్యవస్థ విఫలమవుతుందా అని కాదు. ప్రశ్న ఏమిటంటే అది విఫలమైనప్పుడు మీరు సిద్ధంగా ఉంటారా? మీరు సిద్ధంగా ఉంటారా?